హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ పిక్లో ఉన్న ఫ్రాక్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. కటింగ్ అనేది ఇంతకుముందు పోస్ట్ చేశానండి. చాలా రోజులు అవుతుంది వీడియోస్ పోస్ట్ చేయక. సో చూడండి, ఈ విధంగా కటింగ్ అనేది మీకు ఎవరికైనా కావాలంటే ఇంతకుముందు పోస్ట్ చేశాను. సో అది చెక్ చేయండి. ఈ విధంగా ఇది ఫ్రంట్ పార్ట్ అండి. చాలా జారిపోయే క్లాత్, ఇది షిఫాన్ క్లాత్. ఇది కొంచెం జాగ్రత్తగానే స్టిచ్చింగ్ చేయాల్సి ఉంటుందండి, నెక్ దగ్గర కానీ ఎక్కడైనా కూడా. వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే అర్థమవుతుంది. స్టెప్ బై స్టెప్ ఏ విధంగా స్టిచ్ చేయాలో చూపించబోతున్నాను. సో నేను ఇక్కడైతే గుండు పిన్ అనేది ఇలా పిన్అప్ చేసుకుంటున్నానండి. క్లాత్ అనేది అటు ఇటు జరిగిపోకుండా. మనకి స్టిఫ్ క్లాత్లు అయితే పర్వాలేదు, కాకపోతే ఇట్లాంటి క్లాత్లకి బ్లౌజెస్ కుట్టేటప్పుడు కానీ డ్రెస్సెస్ కానీ కొంచెం ఇలా పిన్అప్ చేసుకుంటే మన క్లాత్ అనేది జరిగిపోకుండా అలాగే ఉంటుంది. ఇప్పుడు పాలిస్టర్ లైనింగ్ అండ్ షిఫాన్ మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసుకున్నాను. తర్వాత ఇప్పుడు రైట్ సైడ్ పైన ఈ విధంగా కాటన్ లైనింగ్ని అటాచ్ చేస్తున్నాను. ఈ విధంగా చుట్టూ, అంటే నేను పైపింగ్ ఏం వేయట్లేదు, నెక్ పీస్ ఏం వేయట్లేదు, డైరెక్ట్ ఈ విధంగా స్టిచ్ చేసి వెనక వైపుకి తిప్పేస్తాను. ఇట్లాంటి ఫ్రాక్స్కి పైపింగ్ అవి ఏం వేయకున్నా కూడా ఈ విధంగా స్టిచ్ చేసినా కూడా నీట్గానే ఉంటుంది. చూడండి, ఈ విధంగా ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకుంటున్నాను పైనుండి. ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ పాలిస్టర్ లైనింగ్ ఫస్ట్ అటాచ్ చేసామండి. తర్వాత పైనుండి ఈ విధంగా రైట్ సైడ్ నుంచి అతికించేసి రాంగ్ సైడ్కి తిప్పేసాను. తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అలాగే. ఫస్ట్ షిఫాన్ లైనింగ్ పాలిస్టర్ లైనింగ్ అటాచ్ చేసుకున్న తర్వాత పైనుండి కాటన్ లైనింగ్ అటాచ్ చేసుకొని ఈ విధంగా ఇలా టాప్ స్టిచ్ వేసేసుకొని పైనుండి ఇటువైపుకి తిప్పేసి పైనుండి ఒకటి ఈ విధంగా ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా చుట్టూ మళ్ళీ ఈ రెండు లైనింగ్స్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి ఈ విధంగా ఒక స్టిచ్ వేసుకొని రావాలి. సో ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసేసుకొని తర్వాత బ్యాక్ పార్ట్ ఇంకొక పీస్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనము కటింగ్ వీడియోలో చూపించాము 1.5 ఇంచ్ అనేది వదిలిపెట్టాము ఇక్కడ, ఎందుకంటే ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం. సో ఇప్పుడు ఒక 1/2 ఇంచు విడ్త్తో నేను ఫోల్డ్ చేస్తున్నాను. చూడండి, మరలా ఈ 1/2 ఇంచు విడ్త్ని ఈ విధంగా ఇటువైపుకి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా చూడండి, మనకు ఉక్స్ పట్టి కాజా పట్టి విడ్త్ ఎంతో ఐడియా ఉంటుంది కదా మీకు. సో ఆ విడ్త్తో మనం లోపలికి ఫోల్డింగ్ మనం ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాం కదా, ఆ ఎక్స్ట్రా క్లాత్ని 1.5 ఇంచ్ క్లాత్ని ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసాము. తర్వాత మిగతా రిమైనింగ్ పార్ట్ కూడా ఇలా ఫోల్డ్ చేసేసాము. చూడండి, 2 పట్టి ఇక్కడ జిప్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే హుక్స్ పట్టి ఇలా హుక్స్లో అయినా వేసుకోవచ్చు. హుక్స్ కాజాల కోసం అయితే ఈ విధంగా ఒకదానిపైన ఒకటి పెట్టేసుకొని కింద మాత్రం ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఇక్కడ నుండి చూడండి, కింది నుండి ఇలా ఒక 1 or 1.5 ఇంచ్ వరకు పైకి ఈ విధంగా వేసేసుకొని కింది వైపుకు ఇలా స్టిచ్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఏ విధంగా షోల్డర్ జాయింట్ చేయాలో చూపిస్తున్నాను. చూడండి, నేనైతే ఈ విధంగా కుట్టు బయటికి కనబడకుండా ఉండడానికి చూడండి, ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఇలా పెట్టేసుకొని ఇటువైపుకి లైనింగ్ ఇటువైపుకి తిప్పేసుకొని స్టిచ్ చేసి తర్వాత రివర్స్ తీసేస్తాను. అప్పుడు మనకు ఖర్చులు అనేవి బయటికి కనిపించకుండా లోపలికి వెళ్ళిపోతాయి. మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే కామెంట్స్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఛానల్ మాత్రం కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఇక్కడ రైట్ సైడ్ వైపు తిప్పేసాం కదా, తర్వాత ఇప్పుడు నెక్ చుట్టూ ఫ్రంట్ నెక్ ఈ విధంగా స్టిచ్ అయితే వేసుకున్నాను. ఈ విధంగా అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ చుట్టూతో లైనింగ్ అంతా ఒక కుట్టు వేసుకుంటూ రావాలి ఫ్రంట్ పార్ట్.
ఇలా మన ఖర్చులు అనేవి లోపలికి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు షోల్డర్ దగ్గర బయటికి ఎక్కడా కనిపించవు. బ్లౌజెస్కి కానీ డ్రెస్సెస్కి కానీ ఈ విధంగానే స్టిచ్ చేసుకోవచ్చండి. నేను చాలా మట్టుకు అట్లా షోల్డర్ దగ్గర స్టిచ్ అనేది బయటికి కనబడకుండానే ఖర్చులు అనేది స్టిచ్ చేస్తాను. సో ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది మనం కట్ చేయాలండి క్రాస్గా. అది ఎక్కడో చూపిస్తాను. మనం ప్రతి ఫ్రాక్కి ఈ విధంగా ఇలా ఇక్కడ నుండి ఈ విధంగా 4 మడతలు సమానంగా పెట్టుకొని ఇటువైపు కొంచెం క్రాస్ తీసేయాలి. ఇక్కడ మనం కుట్టు ఊడిపోయింది కదా, మళ్ళీ కుట్టు వేసుకుందాం ఇలా. సో ఇప్పుడు నాట్స్ ప్లస్ హ్యాండ్స్ స్టిచ్ చేయడం చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ ప్లీట్స్ బ్యాక్ ప్లీట్స్ అనేది పెట్టేస్తున్నాను చూడండి. ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఒక 1/2 ఇంచు మనం మామూలుగా బ్లౌజ్లకి బ్యాక్ సైడ్ పెడతాం కదా, సేమ్ ఆ విధంగానే డాట్స్ అనేది పెట్టేసుకోవాలి చూడండి. ఇలా బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్. తర్వాత ఇప్పుడు నాట్స్ అనేది వెనకాల నాడలు ఉంటాయి కదా, బ్యాక్ సైడ్ నాడలు అటాచ్ చేద్దాం. నాడలు ఇప్పుడు నేను ఆల్రెడీ కుట్టేశానండి. ఇది 2 లేయర్స్ కదా లైనింగ్. సో ఒక లేయర్ కొంచెం తగ్గిపోయింది, అందుకే మళ్ళీ విప్పి వేస్తున్నాను చూడండి. ఇలాంటి క్లాత్స్ కోసము బ్లౌజ్లకు కూడా ఒక టిప్ ఉంది. అది నేను బ్లౌజు ఇంతకుముందు పోస్ట్ చేసిన వీడియోలో చాలా లాంగ్ పోస్టింగ్. అది డాట్స్ ఎలా వేయాలి జారిపోకుండా ఇలా జారిపోయే క్లాత్కి అని చెప్పేసి వీడియో కూడా పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. సో వీడియో ఎండింగ్ వరకు మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఈ మధ్యలో ఇప్పుడు ఈ బ్లౌజులు ఎందుకంటే సో వేరే కస్టమర్ వాళ్ళు వచ్చారండి. సో అది వీడియోలో ఆల్రెడీ ఇలాగే పడిపోయింది. వాళ్ళు మగ్గం వర్క్ బ్లౌజులు చూపించమని అడిగారు. సో వర్క్ బ్లౌజెస్ అన్నీ వాళ్ళ శారీస్కి మ్యాచ్ అయ్యేవి. ఇది ఇలా వీడియోలో వచ్చేసింది. నేను అది కట్ చేయలేదండి, వీడియో అనేది ఎడిట్ చేయలేదు, ఇలాగ పెట్టేశాను. సో వాళ్ళ శారీ మ్యాచింగ్కి చూసుకుంటున్నారు, అలాగే చూపించేస్తున్నాను. మీకు కూడా ఎవరికైనా కావాలంటే ఏ కలర్ కావాలో ఒకసారి నాకు కామెంట్ చేయండి. నా వాట్సాప్ నెంబర్ కూడా చెప్తాను. మనకు వాట్సాప్ గ్రూప్స్ కూడా ఉంటాయి, అందులో జాయిన్ అవ్వచ్చు, రీసెల్లింగ్ గ్రూప్స్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. సో ఇప్పుడు బ్యాక్ నాట్స్ అనేది అటాచ్ చేసుకుందాం. ఇక్కడ 1.5 ఇంచ్ పైకి ఈ విధంగా ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ నాట్స్ అయితే అటాచ్ చేస్తున్నాను చూడండి. ఇటువైపు ఒకటి ఈ నాట్స్ అనేది లోపల నుండి స్టిచ్ చేసి బయటికి తిరిగేసాము. ఈ విధంగా నాట్స్ అనేది అయితే ఈజీగా అందరికీ తెలిసిపోతాయి కదా స్టిచ్ చేయడము, అందుకే చూపించలేదండి. సో ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ నెక్ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ అయిపోయింది కదా స్టిచ్చింగ్ చేయడం. ఇప్పుడు మనం హ్యాండ్స్ స్టిచ్ చేసుకుందాం. చూడండి పేపర్ కటింగ్ ఇంతకుముందు నేను కటింగ్ వీడియోలో చూపించాను. సో ఈ పేపర్ మీద చిన్న చిన్న కట్స్ అనేది ఇచ్చుకున్నాం కదా, ఎందుకంటే మన కుచ్చులు ఎక్కడి నుండి ఎక్కడి వరకు పెట్టాలి అని చెప్పేసి. సో కింది వైపుకి మాత్రం ఓవర్లాక్ చేసేసానండి, పీకో చేసేసాను. ఎందుకంటే కింద కూడా లేయర్స్ ఫ్రాక్ కదా, వాటికి మ్యాచ్ అయ్యేటట్టు ఇక్కడ కూడా నేను పట్టి ఫోల్డ్ ఏం చెయ్యలేదు, మామూలుగా ఓవర్లాక్ చేసేసాను. సో ఇప్పుడు చిన్న ప్రిల్స్ అనేది ఇక్కడ ఈ విధంగా పెట్టేసుకున్నాను చూడండి. ఇప్పుడు ఈ కింది వైపున ఉంది కదా కుచ్చుల కోసం ఈ ఎలాస్టిక్ తీసుకున్నాను నేను. ఈ విధంగా ఈ ఎలాస్టిక్ ఇక్కడ ఒక 1/2 ఇంచ్ పైకి ఒక మార్కింగ్ పెట్టేసుకొని కొంచెం ఎలాస్టిక్ని ఇలా లాగినట్టు పట్టుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలండి. కొంచెం ఎలాస్టిక్ని లాగుతుండాలి, క్లాత్ని కాదు. ఇలా లాగి కుట్టినట్లయితే మనకి ఇలా కుచ్చులుగా వస్తాయి, మనం ప్రిల్స్ పెట్టినట్టే వస్తాయి చూడండి. మళ్ళీ ఇంకొక కుట్టు కూడా వేసేసేయాలి
ఆ ఎలాస్టిక్ విడ్త్ ఉంటుంది కదా పైన కింద ఇలా డబుల్ స్టిచ్ వేయడం వల్ల చూడండి పైకి ఈ విధంగా ఎంత నీట్గా ఉంటుందో. ఈ విధంగా హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకొక హ్యాండ్ కూడా ఈ విధంగానే నేను స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు వీటికి చంక లోతు అనేది తీయకుండా కూడా అవసరం లేదండి హ్యాండ్ లోతు, ఎందుకంటే ఇది కుచ్చులు పఫ్ స్లీవ్స్ కాబట్టి అంత అవసరం లేదు. ఒక బాడీకి తీస్తే సరిపోతుంది. సో ఇప్పుడైతే ఈ విధంగా హ్యాండ్స్ అయితే అటాచ్ చేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ నాకు 2 కుచ్చులు తగ్గినాయి, అంటే క్లాత్ ఎక్సెస్ ఉంది. సో దానికోసం నేను ఇంకొక 2 కుచ్చులు అనేది ఇక్కడ భుజం కుట్టుకి ఇటువైపు అటువైపు సమానంగా ఉండే విధంగా ఇటొక కుచ్చు అటొక కుచ్చు లాగా ఇలా పెట్టేసుకుంటున్నాను. మనకి ఎక్సెస్ క్లాత్ ఏమైనా ఉంటే ఈ విధంగానే పెట్టేసుకుంటే సరిపోతుందండి కుచ్చులు అనేవి. సో ఈ విధంగా డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలి. మీకు ఎక్కడ అర్థం కాకపోయినా కూడా ఒకసారి కామెంట్లో అడగండి. నేను అంటే ఈ డ్రెస్ కోసం అనే కాదు, వేరే బ్లౌజ్ అయినా ఏదైనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, ఏదైనా స్టిచ్చింగ్ కానీ కట్టింగ్ కానీ రాకపోతే కామెంట్స్లో పోస్ట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అసలు డైలీ వీడియోస్ పెట్టాలనే ఉంటుందండి, కానీ అస్సలు టైం ఉండట్లేదు. చాలా ఉన్నాయి స్టిచ్చింగ్కి. ఫెస్టివల్ సీజన్ కదా, అసలు వీడియోస్ చేయడానికి టైం ఉండట్లేదు, అందుకే పోస్ట్ చేయట్లేదండి. మొన్నటి వరకు పెళ్ళిళ్ళ సీజన్, ఇప్పుడంటే పెళ్ళిళ్ళు లేవు. కానీ సో ఈ విధంగా బాడీ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీనికి లైనింగ్ అండ్ ఈ మన లేయర్స్ పార్ట్ ఏ విధంగా అటాచ్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు లైనింగ్ని మనం ఈ విధంగా 2 పార్ట్స్ కింద కట్ చేసాము. అంటే ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ సైడ్ వేరే, బ్యాక్ సైడ్ వేరేలాగా 2 పీసుల కింద కట్ చేసేసుకొని ఒక పీస్కి ఈ విధంగా కుచ్చులు అయితే పెడుతున్నాను. చూడండి ఇప్పుడు ఈ విధంగా అటువైపు 2 ఇంచులు ఇటువైపు 2 ఇంచులు మార్జిన్ కదా మనం పెట్టుకున్నది, కటింగ్ వీడియోలో చెప్పాం కదా. సో లైనింగ్కి కూడా ఆ విధంగానే, కింద బాటమ్ పార్ట్కి కూడా ఆ విధంగానే వదిలేసి ఈ విధంగా కుచ్చులు అయితే పెట్టేసుకొని నడుము దగ్గర కరెక్ట్ ఉందా లేదా అని చెక్ చేశాను. ఈ విధంగా నాకు 2 ఎగ్జాక్ట్గానే వచ్చాయి. చూడండి ఇప్పుడు ఈ లైనింగ్ని ఏ విధంగా అటాచ్ చేయాలంటే, ఒక 1/2 ఇంచు, మనం 1/2 ఇంచు ఖర్చు తీసుకుంటాం కదా కట్ చేసేటప్పుడు, 1/2 ఇంచుకి ఈ విధంగా ఒక మార్కింగ్ అయితే చేసుకొని ఇటువైపు నుండి బాడీ రైట్ సైడ్ ఇప్పుడు ఈ క్లాత్, ఈ లేయర్స్ కోసం మనం కట్ చేసిన క్లాత్ ఉంది కదా, అది మీకు కటింగ్ వీడియో చూస్తేనే అర్థమవుతుందండి. ఈ పైన 2 మీటర్స్ అని చెప్పాం కదా, అందులో నుండి 1 మీటర్ అయితే ఈ విధంగా కట్ చేస్తున్నాం. అంటే 2 మీటర్స్, బ్యాక్ 1 మీటర్, ఫ్రంట్కి 1 మీటర్. సో ఈ విధంగా ఇప్పుడు ఈ విధంగా ఇలా కుచ్చులు వస్తాయి. కానీ అంతకంటే ముందు ఫస్ట్ లైనింగ్ అటాచ్ చేయాలి. ఈ కుచ్చులు కూడా ఏ విధంగా పెట్టాలంటే, మనం గ్యాదర్ ఫుట్ అలా ఏం అవసరం లేదండి. కుచ్చులు ఈ విధంగా మనము ఒక చిన్న ఈ నిడిల్ లాంటిది ఏదైనా తీసుకొని టెన్షన్కి కింద ఇలా పెట్టేసుకొని స్టిచ్ చేసినా వస్తుంది. లేకపోతే మనం అక్కడ కుట్టు టైటు లూజు చేయడానికి ఒక రింగ్ ఉంటుంది కదా, ఆ రింగ్ని తిప్పినప్పుడు, టైట్గా తిప్పినప్పుడు ఈ విధంగా వచ్చేస్తుంది. చూడండి అన్ని గ్యాదర్లు, ఇప్పుడు చూడండి అన్నీ ఈ విధంగా వచ్చేస్తాయి. మనం అసలు కుచ్చు పెట్టని అవసరం లేదు, అదే వచ్చేస్తుంది మనం స్టిచ్ చేసుకుంటూ వెళ్తే. చూడండి ఈ విధంగా ఎలా వచ్చిందో. కుచ్చు అనేది మనం పెట్టకున్నా కూడా అలా టైట్ చేసినట్లయితే ఏ మిషన్కైనా ఇలాగే వచ్చేస్తాయండి. చూడండి మనం సెపరేట్గా కుచ్చు అనేది పెట్టని అవసరం లేదు, ఈ విధంగా వచ్చేస్తుంది. సో ఇప్పుడు మీకు ఈ విధంగా కుచ్చు కూడా ఏ విధంగా పెట్టాలో చూపిస్తాను. ఇప్పుడు గ్యాదరింగ్ ఫుట్ లేకున్నా కూడా కుచ్చులు ఏ విధంగా వచ్చాయో చూసారు కదా. ఇప్పుడు ఈ విధంగా మనకి మార్జిన్ అనే 2 ఇంచెస్ ఇటు వదిలిపెట్టాము. ఇక్కడ చిన్న చిన్న కుచ్చులు, ఎందుకంటే మనం బాడీ నడుము లూజ్కి ఇది సరిపోవాలి. సో అందుకోసం ఇక్కడ మనం ఆ 2 మీటర్స్ లేయర్ని 1 మీటర్ 1 మీటర్, అంటే ఫ్రంట్ సైడ్కి 1 మీటర్, బ్యాక్ సైడ్కి 1 మీటర్ కింద కట్ చేసుకున్నాము. ఇది ఓవర్లాక్ చేసేసామండి, పైన ఒకవైపు మాత్రమే చేసేసి ఈ విధంగా ప్రిల్స్ అనేది
పెట్టేసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకి బాడీ పార్ట్కి సరిపోయిందా లేదా అని చూసుకోవాలి. ఎగ్జాక్ట్గా సరిపోయింది. ఇప్పుడు దీన్ని ఈ విధంగా అటాచ్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ దీనికంటే ముందు లైనింగ్ అటాచ్ చేసుకోవాలి. లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత దానిపైనుండి ఇక్కడ ఇది అటాచ్ చేసుకోవాలి. సో ఈ లైనింగ్ని తీసుకొని ఇప్పుడు ఈ విధంగా పైనుండి ఇలా పెట్టేసుకొని 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసుకున్నాం కదా. సో ఆ 1/2 ఇంచ్ నుండి ఇలా కుట్టు వేసేసుకోవాలి. ఇలా వచ్చేస్తుంది. మన ఖర్చులు అనేవి లోపలికి వెళ్ళిపోతాయి. నేను డబుల్ స్టిచ్ కూడా వేస్తున్నాను, ఎందుకంటే నడుం దగ్గర డబుల్ స్టిచ్ కంపల్సరీ వేయాలి. సో ఇప్పుడు ఈ ఖర్చులు అనేది కూడా ఒకవైపుకు ఎటో ఒకవైపుకు తిప్పి ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకుంటే మనకు పైనుండి లేయర్స్ పార్ట్ అనేది స్టిచ్ చేసినప్పుడు నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఇక్కడే ఉంటుంది స్టెప్ బై స్టెప్ ఏ విధంగా అతికించాలి, ఎలా జాయిన్ చేయాలని. పైన బాడీ పార్ట్ అంతా కూడా అన్ని ఫ్రాక్స్కి సేమే ఉంటుంది. కాకపోతే కింద ఈ లేయర్స్ జాయిన్ చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా హెచ్చు తగ్గులు లేకుండా నేను ఆ 3 లేయర్స్ కింద చేస్తున్నాం కదా ఫ్రాక్ 3 లేయర్స్. సో ఫస్ట్ లేయర్కి 1 సైడ్ పీకో చేసాము, సెకండ్ లేయర్కి కూడా 1 సైడ్ పీకో చేసాము, థర్డ్ లేయర్కి 2 సైడ్స్, ఎందుకంటే పైనకి మళ్ళీ కిందికి పూర్తి ఎడ్జ్కి కూడా పీకో చేసేసాము. ఫస్ట్ లేయర్స్కి ఎందుకు 1 సైడ్ చేసామంటే ఒక వైపు లోపలికి వెళ్ళిపోతుంది. సో అందుకు ఒకవైపు లోపలికి వెళ్ళిపోయిన దిక్కు వట్టిగా మిషన్ పైన డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి దీనికి ఇప్పుడు ఏ విధంగా ఈ ప్రిల్స్ మన లేయర్ అనేది అటాచ్ చేయాలో చూద్దాం. ఈ విధంగా ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. చూడండి పై వైపుకి ఫోల్డ్ చేసి ఒక టాప్ స్టిచ్ వేసుకుంటే మనకు కుట్టేటప్పుడు నీట్గా ఉంటుంది ఫినిషింగ్, క్లాత్ అటు ఇటు తిరిగిపోకుండా. సో ఇప్పుడు ఇక్కడ 1/2 ఇంచ్ మనం ఇక్కడ ఒక 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసుకున్నాం కదా ఇంతకుముందు, అక్కడ లైనింగ్ అటాచ్ చేసాం కదా, ఆ లైనింగ్ లోపలికి ఉండే విధంగా కొంచెం పైకి ఈ విధంగా పెట్టేసుకొని స్టార్టింగ్ నుంచి ఇలా మనం ఇంతకుముందు కుచ్చు పెట్టేసుకున్నాం కదా అదే కుట్టు మీద నుండి ఇలా కుచ్చులు అనేది లోపలికి తిరిగిపోకుండా ఇలా నీట్గా సర్దుకుంటూ ఒక కుట్టు అయితే వేసుకుంటూ రావాలి. ఇక్కడ చిన్న కుట్టు సైజు అంటే కుట్టు సైజు చిన్నగానే పెట్టేసుకోవాలి. కుచ్చులు పెట్టేటప్పుడు పెద్ద సైజు పెట్టుకున్నా ఏం పర్వాలేదు, కానీ అటాచ్ చేసుకునేటప్పుడు మాత్రం చిన్న కుట్టే పెట్టుకోవాలి, కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఈ విధంగా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అయితే ఇలా జాయింట్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఛానల్ని మాత్రం కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా ఫస్ట్ లేయర్ అయితే జాయిన్ చేసాం. చూడండి ఈ లేయర్కి కింద కోర్ అంచులు వచ్చాయి, అందుకే నేను డబుల్ ఫోల్డ్ చేయట్లేదు. ఇంకొక లేయర్ని కూడా కుచ్చులు పెట్టేసుకొని దీనికి ఎలా అటాచ్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఇంకొక లేయర్ సెకండ్ లేయర్ తీసుకున్నాం. ఇప్పుడు సెకండ్ లేయర్ తీసుకొని దీన్ని కూడా కుచ్చులు అనేది పెట్టేసుకోవాలి. ఈ సెకండ్ లేయర్ని కూడా 2 పార్ట్స్ కింద కట్ చేసేసుకొని ఒక పార్ట్ బ్యాక్ సైడ్ ఒక పార్ట్ ఫ్రంట్ సైడ్ ఈ విధంగా కట్ చేసేసాను. ఈ ఒక పీస్ సెపరేట్ చేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ కుచ్చులు అనేది పెట్టేసుకుందాం. ఓవర్లాక్ చేసిన సైడ్ ఇంకొక సైడ్ డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తే సరిపోతుంది. ఇలా కొంచెం దూరంగానే పెట్టాలండి. పైన ఫస్ట్ లేయర్కి దగ్గర పెట్టాము, తర్వాత దానికంటే కొంచెం దూరం సెకండ్ లేయరు, తర్వాత దానికంటే కొంచెం దూరం థర్డ్ లేయరు. ఇలా చూడండి ఇప్పుడు ఈ విధంగా అటాచ్ చేసుకుందాం. ఇలా కొంచెం దూరంగానే పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కోర్ అంచులు వచ్చాయి చూడండి, ఈ కోర్ అంచు మీదనే స్టిచ్ చేసుకోవాలి. మళ్ళీ ఈ సెకండ్ లేయర్ కింది వైపున డబుల్ ఫోల్డ్ చేసేసాము. సో ఇక్కడ నుండి ఈ విధంగా 1/2 ఇంచు ఒక 1/2 ఇంచు మనకు మామూలుగా కోరు అంచు ఎంత ఉంటుంది అంచు చీరలకి, ఆ అంచు పైన
హాఫ్ ఇంచ్ ఉంటుంది కదా, ఆ హాఫ్ ఇంచ్ పైన ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇది అంబ్రెల్లా ఫ్రాక్ లాగా లాంగ్ ఫ్రాక్ ఫ్లోర్ లెంత్ ఉంటే చూడడానికి బాగుండదండి. పాదాల పైకే ఉండాలి, కొంచెం మరీ కాళ్ళ కిందికి ఆనేలాగా ఉండకూడదు. అలా ఉంటే లుక్ అనేది నీట్గా కనిపించదు. మనం ఎంత లెంత్ కావాలనేది మనం కట్ చేసేటప్పుడు 3 పార్ట్స్ కింద 2 లేయర్స్ అయితే 2 లేయర్స్ కింద మెజర్ చేసి కట్ చేసుకోవాలి. నేనైతే ఇప్పుడు 3 లేయర్స్ కోసం ఈ ఫ్రాక్ రెడీ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు 3rd లేయర్ కూడా చూడండి, కింది వైపున పైన వైపున ఓవర్లాక్ చేసేసాం. ఈ విధంగా కుచ్చులు అనేది పెట్టేసుకొని కింది వైపు ఇక్కడ ఈ విధంగా అటాచ్ చేసుకుంటూ రావాలి. 2nd లేయర్ కింది వైపు డబుల్ ఫోల్డ్ చేసేసాము. క్లాత్ అనేది అది లోపలికి వెళ్ళిపోతుంది, పోగులు అనేది బయటికి రాకుండా ఉండడానికి డబుల్ ఫోల్డ్ చేసేసాము. దానిపై నుండి ఈ 3rd లేయర్ని హాఫ్ ఇంచ్ విడ్త్తో ఇలా అటాచ్ చేసుకుంటూ రావాలి. ఈ 3rd లేయర్కి కుచ్చులు అనేది ఇంకొంచెం దూరం 2nd లేయర్ కంటే దూరం పెట్టాలి. ఒక్కొక్క కుచ్చు కొంచెం చాలా దూరమే పెట్టాలి. చిన్నగా దూరంగా పెట్టినట్లయితే మన క్లాత్ అనేది సరిపోతుంది. అంటే 2nd లేయర్ కింద జాయింట్ చేయడానికి మనకు లేయర్స్ పెరుగుతున్న కొద్దీ కుచ్చుల మధ్య డిస్టెన్స్ అనేది పెరుగుతుందండి. చూడండి, ఇప్పుడు ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇటువైపు అటువైపు 2 వైపులా నేను జాయింట్ చేసేసాను. చూడండి, లేయర్స్ అనేది బాడీకి ఫస్ట్ అటాచ్ చేసాము, తర్వాత 1st లేయర్కి, తర్వాత 2nd లేయర్, తర్వాత 3rd లేయర్. ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు సైడ్ స్టిచ్ అంతా వేసిన తర్వాత ఫినిషింగ్ అయితే ఈ విధంగా ఉంది. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ ఫ్రాక్ కూడా ఎలా ఉందో మీరు కామెంట్లో పోస్ట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పోస్ట్ చేయండి. అండ్ ఫ్రాక్ ఎలా ఉందో కూడా చెప్పండి. చూడండి, ఫినిషింగ్ మాత్రం ఈ విధంగా ఉంది మొత్తం అంతా స్టిచ్ చేసిన తర్వాత. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.